పిఠాపురంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా చూసుకుంటే అక్కడక్కడ కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. అలాగే అక్కడ ఈవీఎంలు సరిగా లేవంటూ, అలాగే ఈవీఎం లైటింగ్ సదుపాయం సరైన ఏర్పాట్లు చేయలేదంటూ జనసేన నాయకులు అయితే అక్కడంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళు ఎటువంటి ఆరోపణలు చేస్తాం మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి. అంటే కొంతమంది ఈవీఎం దగ్గర సరైన లైటింగ్ సదుపాయం లేదు, అక్కడ సింబల్స్ కనపడలేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అన్నారు. అక్కడ ఏ విధంగా కంప్లైంట్ వస్తుంది? ఇదొక భారీ కుట్రగానైతే నేను చూస్తున్నాను. అయితే 1-2 బూతులు కాదు, 242 బూతులు కూడా పవన్ కళ్యాణ్ గారి అదే మెయిన్ ఎమ్మెల్యేది ఈవీఎం లైటింగ్లో లేకుండా పెట్టారు. అంటే దొంగ ఓట్లు వేసుకుందామన్నా ఏం చేద్దామని నాకు అయితే అర్థం అవ్వలేదు. ప్రతి చోట గొడవలు జరుగుతున్నాయి. 1-2 గంటలు ఆలస్యంగా అయితే ఈ ప్రక్రియలు మొదలవుతున్నాయి. ఇంకొకటి, మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా స్లోగా ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఆ పోలింగ్ టైంని పెంచి రాత్రి 11 అయినా 12 అయినా సరే ఆ పోలింగ్ టైంని పెంచవలసిన అవసరం ఉంది. వీళ్ళు చీకట్లో పెట్టడం ఈవీఎంలు అదొక 2 గంటలు, వీళ్ళు స్టాఫ్ స్లోగా ఉండడం వల్ల నెమ్మదిగా పనిచేయడం వల్ల ఇంకో 2 గంటలు మాకు నష్టపోయాం. అది పెంచవలసిన అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓటేయాలి. ఇంకో విధంగా అంటే ఎక్కడెక్కడ ఏ పోలింగ్ బూత్ దగ్గర ఏ సమస్య తలెత్తిందంట? ఇప్పుడు ప్రతి బూత్లో, ఇప్పుడు ఆర్ఐబిహెచ్ఆర్లో ఉన్న 6 బూతుల్లోనూ చీకటిగా ఉంది. మన మున్సిపల్ ఆఫీసులో ఉన్న బూతులు చీకటిగా ఉన్నాయి. మన రామా థియేటర్ పార్క్ దగ్గర ఉన్న బూతులు చీకటిగా ఉన్నాయి. అవి సూరపూర్ వీధిలో ఉన్న బూతులు చీకటిగా ఉన్నాయి. నేను తిరిగిన 14 బూతుల్లో చీకటిగానే ఉన్నాయి. మొత్తం నాకు వచ్చిన రిపోర్టు 242 కూడా చీకటిలోనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్ని మనం ఓటుని ప్రభావితం చేసే విధంగా ఉంటారు. వాళ్ళే పెన్షన్లు పంచుతారు, వాళ్ళ డబ్బులు పంచుతారు. వాళ్ళని ప్రతి పోలింగ్ బూత్ వద్ద మళ్ళీ ఇంకోటి అంటే అదే సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయం పేరుని అదే బూత్లో వేయడం అనేది దురదృష్టం. మన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాము. మన కమిషనర్ గారికి అయితే నాకు సంబంధం లేదు, కలెక్టర్ గారు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే జంబలింగ్ విధానం అవలంబించి ఒక సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీ అదే సచివాలయంలో బూత్లో పనిచేయకూడదని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు ఏమాత్రం వైఎస్ఆర్సీపీ ఏమాత్రం ఖాతరు చేయలేదు. అయితే దేవుడు మమ్మల్ని కరుణించాడు. ఈ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ చేసే అన్యాయానికి అక్రమాలని ఎదిరించి ఇవాళ పోలింగ్ స్టేషన్కి అయితే రాలేదు. వాళ్ళ పడిన బాధ ఆవేదన అయితే మేము అర్థం చేసుకుంటాం. మాకు దేవుడు సహకరించాడు ఆ విధంగానే. ఇంకోటి అదే మేడం చెప్పండి, కొన్ని ప్రాంతాల్లో సిప్పులు కూడా పట్టుకు వెళ్ళిపోయారని చెప్పేసి ఆందోళన కూడా చేస్తారు. జన సైనికులకు సంబంధించిన చాలా రకాలుగా కంప్లైంట్లు చేస్తున్నారు. ఎలా ఉన్నాయి? అవును సార్, చాలా వరకు కుట్ర అయితే జరుగుతుంది. ఎంత కుట్ర జరిగినా ఎప్పుడన్నా అన్యాయంలోంచి న్యాయంలోకి రావాలని జనాలు అయితే చాలా ఏకకంఠంతో చెప్తున్నారు. మేము ఏదేమైనా మమ్మల్ని ఇంట్లో ఆపినా సరే ఎలా ఉన్నా మేము వచ్చి జనసేన గాజు గ్లాస్కి గుర్తుకు ఓటేసి మేము ఆయన అఖండ విజయంతో గెలిపిస్తామని ప్రతి ఒక్క ఓటర్ చెప్తున్నారు. ఈరోజు గొప్పగా చెప్పుకోవాలంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. 7 గంటలకి 6:30కే ఓటర్స్ అందరూ బయట ఉండడం చాలా అదృష్టం. నిజంగా జనసేన ఏ విధంగా వెళ్తుంది అనేది ఈ ఓటర్లను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు పోలింగ్ చాలా వరకు పూర్తయింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఎండను కూడా ఆలోచించకుండా జన సైనికులు, వేర మహిళలు అందరూ కూడా వచ్చి ఈరోజు పోలింగ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఈవీఎం దగ్గర అక్కడక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తుంది అంటున్నారు. అక్కడ లైటింగ్ లేదని, వృద్ధులకి సరిగ్గా కనపడలేదని కంప్లైంట్ కూడా చేస్తారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే కేటగిరీలోనే ఇక్కడ లైటింగ్ లేదని చెప్తున్నారు. ఎంపీది బాగానే ఉందని చెప్తున్నారు, ఎమ్మెల్యేది లేదు. ఆ విషయం వరకు మేము అందరూ వెళ్ళి అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే మా ఎంపీ గారు కూడా వచ్చి చెక్ చేశారు. వీలైనంత వరకు అన్నీ కొంచెం వెలుగులు లైటింగ్ వచ్చేలాగే చేసాం. మిగతాట్లు కూడా ఇప్పుడు మేము వెళ్ళి చెక్ చేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఓటేసారి మీరు లోపల ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చెప్పండి? లోపల ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయండి. లైటింగ్ అంటే ఈవీఎం దగ్గర లైటింగ్ లేదు వింటున్నాను, ఇంకా లోపలికి వెళ్ళలేదు, వెళ్ళాలి, ఓటు వేయలేదు ఇంకా. బాగుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడంతా కూడా పలు పోలింగ్ బూతులకి కేంద్రం వద్ద అయితే సమస్యలు అయితే చెప్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో సరైన లైటింగ్ సదుపాయం లేదంటున్నారు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలకు చేపడుతున్నారు. అంతేకాక సచివాలయ సిబ్బందిని కూడా ఆ యొక్క పోలింగ్ బూతుల్లో ఒక్కొక్కరు కూడా పెట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని జనసేన కార్యకర్తలు అయితే దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్కన ఇక్కడ జగ్గే చెరువులో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కావచ్చు, ఇక్కడ ఆర్ఆర్బీహెచ్ఆర్లో ఉన్న పోలింగ్ కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా చీకట్లో పెట్టిన దానిపై ఫిర్యాదులు చేస్తాం కానీ పట్టించుకోవడం లేదని జనసైనికులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.